హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరాకిల్ ట్రీ మొరింగా అని చెప్పబడే మొరింగా ఆకులతో మొరింగా జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఆయుర్వేదంలో 300కి పైగా వ్యాధులను నయం చేయడానికి మునగాకుని ఉపయోగిస్తుంటారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా బనానా కంటే 6 టైమ్స్ మోర్ పొటాషియం, క్యారెట్ కంటే 2 టైమ్స్ మోర్ దాన్ విటమిన్ ఏ, పాలకూర కంటే 9 టైమ్స్ మోర్ దాన్ ఐరన్, అలాగే పాల కంటే 14 టైమ్స్ మోర్ దాన్ కాల్షియం ఉంటుంది. ఈ జ్యూస్ని వీక్లీ ఒక 3 టైమ్స్ తాగితే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవుతుంది, అలాగే థైరాయిడ్, పీసీఓస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మునగాకు జ్యూస్ కోసం ముందుగా మునగాకు ఆకులని సపరేట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మునగాకు ఎంతైతే తీసుకున్నామో అందులో ఒక హాఫ్ దాకా కరివేపాకును తీసుకోండి. తర్వాత ఉసిరికాయలు 2 తీసుకొని ఈ విధంగా పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర మునగాకు లేకపోతే మీరు వాటి ప్లేస్లో మొరింగా పౌడర్ని కూడా వాడుకోవచ్చు. మీ దగ్గర ఫ్రెష్ మొరింగా లీవ్స్ ఉంటే వాటితో జ్యూస్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మీరు పౌడర్ యూస్ చేసేటట్టుంటే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పౌడర్ని యూస్ చేస్తే సరిపోతుంది. ఒక గ్లాస్ మొరింగా జ్యూస్కి నేను ఇక్కడ తీసుకున్న మొరింగా ఆకులు, కరివేపాకులు, అలాగే పీసెస్గా కట్ చేసుకున్న ఉసిరికాయలను యాడ్ చేసుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర ఉసిరికాయలు లేకపోతే మీరు జ్యూస్ చేసిన తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము వడగట్టుకుందాము. ఒక స్ట్రైనర్ యూస్ చేసుకొని ఈ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలాగే తీసుకోవచ్చు. లేదు తాగలేము అనుకుంటే కొద్దిగా తేనెని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర తేనె అవైలబుల్గా లేకపోతే మీరు కొద్దిగా బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు బ్లెండ్ చేసుకునే ముందు. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల దాకా తేనెని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వీటిని గ్లాస్లో సర్వ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కానీ లేకపోతే నైట్ పడుకునే ముందు తీసుకోవచ్చు. లేకపోతే భోజనం చేసిన తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి కూడా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ మునగాకు జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని వీక్లీ ఒక 3 టైమ్స్ తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ని పొందవచ్చు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మునగాకు రైస్ అలాగే మునగాకు పప్పు రెసిపీస్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.